హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మనం చేసిన కార్ రేసింగ్ పార్ట్ 2 ఛాలెంజ్ లో ఓడిపోయిన డింపిగానికి కూరగానికి అయితే ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేసినాం. అదేంటిదంటే వీళ్ళు గడపాలి గంట సేపు ఇన్ వరల్డ్ హాటెస్ట్ రూమ్. ఒక 5 నిమిషాలు ఉన్నందుకే నా పరిస్థితి మీరు చూడొచ్చు. మొత్తం చెమట అయితే అయిపోయినా వీళ్ళు గంట సేపు ఇలా సర్వైవ్ అవుతారా కాదా అని చెప్పేసి వీళ్ళని అయితే ఇప్పుడు ఇందులో వేసైతే టెస్ట్ చేద్దాం. ఇది మనకు ఎండను అబ్జర్వ్ చేసుకొని లోపల బాగా హీట్ వేయాలని చెప్పేసి బ్లాక్ కవర్ని అయితే వాడినాం. దాని లోపలికి పోయిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అసలు వీళ్ళు 1 అవర్ దానిలో సర్వైవ్ అవుతారా కాదా అని చెప్పేసి టెస్ట్ అయితే చేయబోతున్నాం. అదే రివెంజ్ ఛాలెంజ్ కూడా. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి కొంచెం క్రేజీగా ఉండాలని చెప్పేసి కరెక్ట్ మిట్ట మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేసినాం. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ టైం వచ్చేసి 1:56 అయితే అవుతుంది, అంటే ఎగ్జాక్ట్గా 2 అయితే అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి 1 అవర్ ఈ గంట సేపు వాళ్ళు అందులోనే గడపబోతున్నారు. ఆల్రెడీ స్టార్టింగ్లో మీరు చూసారు కాబట్టి నేను జస్ట్ 5 మినిట్స్ ఉన్నందుకే మొత్తం చెమటలు అయితే గారిపోయినాయి. వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు ఏం కథ అని చెప్పేసి చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే స్టాప్ వాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అరే లోపల ఎవరి మీరు లోపల అడుగు పెట్టిన తర్వాత ఇగో చెరొక వాటర్ బాటిల్ తీసుకోరు, చెరొక లీటర్. ఈ గంట సేపు సర్వైవ్ కానీ ఒక గంట సేపు అయితే గడుపుర్రి. మీరు ఒకవేళ నార్మల్ గా వస్తే 24 అవర్స్ పెడదాం తర్వాత. నార్మల్ రాకపోతే ఎట్లా వస్తాం చూడు. ఏమో వేసుకొచ్చి అవుతుందా మరి. స్టార్ట్ చేస్తున్నా, మీరు లోపలి వెనక స్టార్ట్ చేస్తా. ఎప్పుడైనా అరే వాళ్ళు లోపలి వెనక టేప్ వేసి పారేరా. టేప్ తెచ్చుకో, మొత్తం గింత సందు ఉండదు. గిల్లు ఏముందన్నా సింపుల్ గానే ఉంది. ఇన్ 3, 2, 1 స్టార్ట్. టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 1 అవర్ వరకు ఇప్పుడు వాళ్ళు లోపలనే ఉంటారు. ఇప్పుడు మొత్తం ప్యాక్ అయితే చేసేద్దాం మనం. ఇది పట్టుకోరా దారా తేజ, ఇట్లా పట్టుకో. మొత్తం ఏం కనవని వాళ్ళకి ఆవిరి బయట ప్రపంచం ఒకసారి చూసుకుంటాం. మీరేటో మాట్లాడుతున్నారు ఒకసారి, మీ ముఖం చూపెట్టరు మరి లాస్ట్ సారా ఇది ఎన్నో మరి అంటలే అంటలే. మొత్తం ఇప్పుడైతే ప్యాక్ అయితే వేసేసినాం. మన టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 1 అవర్ దాకా వాళ్ళని నిడిచబెట్టేద్దాం. వాళ్ళు ఏమన్నా అరుపులు అరిచి అరే ఉంటున్నాం పోతున్నాం అన్నప్పుడు అప్పుడు బయటకి అయితే ఇద్దాం. ఇప్పుడు మీరు చూడొచ్చు జస్ట్ మనం స్టార్ట్ చేసి 1 మినిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1 అవర్ అయితే గడవాలి. ఎట్లుందిరా లోపల? మంచిగా ఉంది. ఏమనిపించలేదా? మంచిగా ఉంది, మంచిగా వండుకున్నా నేనైతే. పండుకోరు అలా కబాబ్స్ అవుతారు ఇక. సరే నువ్వేం చేస్తావంటే పెప్పర్ మసాలా ధనియాల పొడి అవి ఇవన్నీ రెడీగా పెట్టు మీద తలుకోనికి. కబాబ్స్ అయితే ఇప్పుడు కబాబ్స్ వస్తే లోపలికి వెళ్ళి చూద్దాం. గింత మంచిగా ఉంది సల్లా. మీకు లోపలికి అయితే వచ్చినాం, మంచిగానే ఉంది. ఇప్పుడు వరకు అయితే ఎంజాయ్ చేస్తున్నాం. 5 నిమిషాలు అవుతుంది అంతే. ఆరామ్సే మంచిగా ఉసునమైన వండుకున్నాడు. మాకైతే ఇప్పటికైతే ఏం అనిపించలేదు. మంచిగా గంట సేపు ఈజీ దబన అయిపోతుంది తొందరనే. గంట కాదు 2 గంటలు మనం ఉందాం టిక్కలైతే. నీళ్ళు కూడా ఉన్నాయి తానికి మంచిగా. చెరొక్క బాటిల్ మంచిగా నీళ్ళు అయితే ఇచ్చారు. సో మీరు చూడొచ్చు మనలో లోపలికి వెళ్ళిపోయి దగ్గర 10 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు వాళ్ళ పరిస్థితి ఏంది ఏం కథ అని చెప్పేసి ఒకసారి అడుగుదాం. రే ఎట్లుందిరా లోపల? మంచిగానే ఉంది. 10 నిమిషాలు అవుతుంది. ఏమన్నా గరం అయిందా? లైట్ గా గరం అయింది, చెమటలు వస్తున్నాయి అంతే. కవర్ గరమే ఉంది. అంటే ఇప్పుడు కూడా మీకు ఏం అనిపించలేదు? ఎంజాయ్ చేస్తారా? మంచిగా అంటే ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది లైట్ ఉడకపోవచ్చుడు. ఓకే, వాళ్ళ లోపల హీట్ అవుతా ఉంటారు కదా, దాన్ని ఇంకా కొంచెం మనం ఎక్స్ట్రీమ్ చేయడానికి మధ్యలో వాళ్ళకి కొన్ని ఐటమ్స్ అయితే నేను ఇస్తూ ఉంటా. ఏంటని చెప్పేసి ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి నేను మీకు చూపిస్తా. ఇంకో 5 నిమిషాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక డిఫరెంట్ ఐటమ్ ఇస్తా. దాని తర్వాత వాళ్ళకు హీట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇవందాక ఏదో రెచ్చిపోయినాం కానీ బయట 2 గంటలు ఉంటాము అది ఇది అనుకున్నాం కానీ అంతా లేదు. ఇప్పుడు ఏదో స్టార్ట్ అవుతుంది హీట్. మళ్ళీ అట్లే చెమటలు కూడా చిన్న స్టార్ట్ అయినాయి నాకు. నీకు గాలిగా ఇంకా లైట్ ఇప్పుడు ఉడకపోతుంది, బాగా ఉడకపోతుంది. గాలి కూడా కొంచెం ఆక్సిజన్ లెవెల్ మొత్తం తగ్గినాయి. ఇలా కవర్ వేడైంది. ఇదిగో తుర్రమంటుంది. ఆమ్లెట్ వేసుకోవచ్చు. మేము అనుకున్నాం కానీ 2-3 గంటలు అది ఇది అన్నాం, కానీ ఇలా గంట సేపు పెట్టిరా. గంట సేపు ఉండే ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు. చూద్దాం.
అబ్బా ఇగో ఆల్రెడీ ఇక స్టార్ట్ అయినాయి, ఘోరంగా వస్తున్నాయి చెమటలు. ఏదో అనుకున్నా కానీ ఇగో డింపి ఏదో అండిగా నీ కాళ్ళకు చూసుకున్నావు అసలు చెమటలు వస్తున్నాయి. అజ్జా నీకు మీద కూడా వచ్చినాయి చెమటలు. నాకు చూపెడు ఒకసారి ఇటు చూపెడు, కనబడుతున్నాయా? నీకు బాగున్నాయి. ఇంక ఘోరంగా వచ్చినాయి. ఇంకేడ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా స్టార్ట్ అయ్యి అంతా 5-10 నిమిషాలు అవుతుంది. అంతే 5-10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడే ఘోరం అవుతుంది. ఇంకా గంట ఇక అర్థమవుతుంది ఇప్పుడే సిచ్యువేషన్. సో వీళ్ళకు 15 మినిట్స్ తర్వాత ఒక ఐటమ్ ఇద్దామని చెప్పినా కదా, ఆల్రెడీ 16 మినిట్స్ దాటిపోయింది. అది ఏంటిదంటే ఈ గరం చాయ్. ఇప్పుడు ఇది ఓషి అయితే ఇస్తున్నాం, లోపల ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి చూద్దాం వాళ్ళ పరిస్థితి చాయ్ తాగినాక. అన్న ఇట్లా ఏదో ఇద్దామని అంటారు, మాకు ఏమి ఏంటిదన్నా అది? చాయ్ చాయా ఉగికారంలా తాగాలి. ఓనా అదే కదా ఛాలెంజ్ రివెంజ్ ఛాలెంజ్. తీసుకురా మెల్లగా టేప్లో పడతావు, కాలుతుందిరా. ఇక తేనైతుంది ఇక ఏం చేస్తాం మరి. ఒక బాగా కాలుతుందట గీకారంలా. గంతే పెద్ద దియకియా. ఇగో పటా మీద పోతా మరి గరం ఉన్నది. కాలుతుందా తొందర తీసుకో. ఇగో అబ్బో మీద పడ్డరా పట్రా. మీరు తాగండి అలా చూస్తాం. ఒకవేళ తాగలేదు అనుకో మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్, మళ్ళా రీక్రియేటా. ఇంకా రీక్రియేట్ గిల్లా కావాలంటే ఇంకింత ఉన్నది. ఇంకా ఈ గ్లాస్ సచ్ పిక్చర్ మొత్తం ఇంకా చాయ్ కావాలా? అన్న తాగుతానే పక్క పెట్టుకుంటున్నా. తాగాలి. అవన్నా చాయ్ పెట్టిరు, ఎవరు పెట్టిరే? పెట్టింది కాదు, కొనుకొచ్చిందా? మంచిగానే పెట్టరు కానీ మొత్తం గరగర 4 గంటలు తట్టిస్తారా చాయ్? కాలుతుంది. అల్లం సరిపోయిందా? మంచిగా నువ్వు ఎంజాయ్ చేస్తుర్రే బ్రో. ఎంజాయ్ ఇప్పుడు మీ బాడీ ఇంకా గరం అవుతుంది కొద్దిగా. ఆ నీళ్ళు ఆవిరి డిహైడ్రేట్ అయిపోతారు, అలా వడిపిస్తారా ఆయన. ఆ లీటర్ బాటిల్ ఉడవాలి. అంబులెన్స్ కి అయితే ఫోన్ చేసి పెట్టుర్రి. ఇక్కడ పాడుపడ్డ బాగా అలా వారేస్తే ఇస్తాయి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? అబ్బో సుర్రు అంటుంది చాయ్. మంచిగా తాగుతుంది డింపి. సో జింగిడిగా చాయ్ మంచిగా తాగుతున్నా, లేకపోతే డింపి అస్సలు ఉన్నాడు. ఇగో ఇగో అజ్జా ఇగో కనబడుతున్నా ఏందో కెమెరా కెమెరా ఎందుకు ఇట్లా వస్తుంది? ఏం చెప్తున్నా అమ్మా గిలకెళ్ళి గాలొస్తుంది అక్కడ చూడ ఒకసారి. యాందిరయ్యా ఏం చేస్తున్నా? చాయ్ ఆగొస్తావు. వీడికే ఘోరంగా కాలుతుంది. అది 4 కాలిందా? గిడ ఎర్రగైందా? ఇదో ఇలా అల్లం అయింది. ఇంకా గింత గరం అల్లం బాగా వేసిరు. మళ్ళీ గరం ఉన్నది, గొంతు మండుతుంది మొత్తం. మళ్ళీ గొంతు మండుతుంది లోపల, మీదికెళ్ళి ఈ వేడి పోషం అవుతలేదు. ఇక స్టార్ట్ అయినాయి, ఘోరంగా స్టార్ట్ అయినాయి ఇగో చెమటలు. ఇవరి దాకానేమో ముఖానికి కాళ్ళకి ఇట్లనే వచ్చినాయి. ఇప్పుడు లోపల మొత్తం చేతులకి ఆల్రెడీ మొత్తం చెమటలు వస్తున్నాయి. కనబడుతున్నాయా? బాడీకి మొత్తం వస్తున్నాయి. యొక్క చుక్కబడ్డాయి చూసా నీకు ఎటువంటి. ఇగో నీకు ఇగో అజ్జా ఘోరంగా వచ్చినాయి చెమటలు అజ్జా. అన్నా టైం అయితే అవుతుందన్నా? ఇప్పుడు ఎలా బుద్ధి అవుతుంది? 20 నిమిషాలు తిరగండి, హాఫ్ టైం కూడా కాలే ఇంకా. అజ్జా 20 నిమిషాలు అయిందట. రోజంతా ఉంటామంటారుగా. ఉండలేం వర్షం అయితే లేదన్నా? ఇలా టెంపరేచర్ ఎంత ఘోరంగా ఉందంటే మీరు చూడొచ్చు. నా ఫోన్ కూడా మొత్తం హీట్ అయిపోయింది, టెంపరేచర్ వార్నింగ్ వచ్చింది. ఆన్ కూడా అయితే లేదు, వర్షం అయితే లేదు ఫస్ట్ ఘోరంగా. నేనైతే టీషర్ట్ ఇప్పేస్తాను. అన్న ఎంత అయిందన్న టైం? 32 మినిట్స్ కంప్లీటెడ్. నేను వెళ్తా, ఎంజాయ్ చేస్తురా? ఏ అదో అన్న నేను వస్తున్నా. వేరే రివెంజ్ ఛాలెంజ్ చూసుకుందాం ఇద్దరికి. మళ్ళీ వెళ్ళు, మళ్ళీ ఇద్దరికి వద్దు అయితే లేదు, ఘోరంగా ఉంది. నెత్తిలో నీళ్ళు పోసుకున్నట్టే ఆడుతా ఉన్నాయి మొత్తం. 2 కిలోలకి వెళ్ళి నీకు మొత్తం ఇంకా బురద వెళ్ళినట్టు వెళ్తుంది చెమట.
వెనక మొత్తం పచ్చిగా అయింది, కింద కూడా పచ్చిగా అయింది కదా. మొత్తం పాయింట్ లోపల కూడా పచ్చిగా అయింది. ఏమో అనుకున్నాం స్టార్టింగ్లో ఈజీగానే ఉంది, మొత్తం అయిపోయేదాకా అట్లే ఉంటుంది అనుకున్నాం, కానీ రాను రాను ఇంకా డేంజర్గా అవుతుంది ఇది. ఈ రివెంజ్ ఛాలెంజ్లో మళ్ళీ ఇంకోటి ఇంతకుముందు చాయ్ ఇచ్చారు, ఆ చాయ్ తాగడానికి ఇంకా ఘోరంగా వస్తుంది మొత్తం చెమట. అవుతుంది నీళ్ళతో పోసుకుంటా నేను. అబ్బా చల్లగా పడుతుంది. టైం వచ్చేసి 33 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏమి అయిపోతున్నాం అంటే గరం గరం మ్యాగీ ఎండలో వండినాం, ఇప్పుడే మరిగింది. దీన్ని ఇచ్చి వాళ్ళ రియాక్షన్ ఎట్లుందో చూద్దాం. ఇక పొగలు కనబడుతుంది అరా, ఎండ కనబడతలేవు కాదు సరిగా. అరే పట్టుకో, ఇచ్చేసేయి, ఇట్లా పట్టుకో, కొద్దిగా సూబత్తా. ఏ బాబు రావాలమ్మా రావాలి. ఏంటిది? గరం గరం మ్యాగీ 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 గిల్ల మ్యాగీ సాగు కొడుతు రజ్జా. ఇగో మీరు అస్సలు ఉన్నారన్న. అబ్బా ఘోరంగా ఆగుతుంది, చాయ్ కంటే ఎక్కువ. ఇప్పుడే దించినాం పొయ్యి మీకెళ్ళి వేసినాం, దించడం ఎక్కడది. ఎంజాయ్ పండగ. అప్పుడు చాయ్ తాగిరు ఒక 10 నిమిషాల కింద, అప్పుడు బాడీ కొద్దిగా గరం కావచ్చు, కొద్దిగా చల్లబడరేమో అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వేడి వేడి మ్యాగీ అయితే ఇచ్చేసినాం. ఏడ చల్లబడ్డామన్నా, ఇదంతా ఘోరం ఉన్నది. తినరాదు, ఉడేయాలి, ఉడేస్తేనే కంటిన్యూ ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఒక అర్ధ గంట పెంచుతాం. వాళ్ళకు లోపల గరం గరం మ్యాగీ ఇచ్చేసినాం, మనం కూడా బయట ఏదైనా నడిపిద్దామే. ధర ఈయనే వస్తుంది అందా. ఇగో ఫస్ట్ టైం తింటున్నాం మినీ సమోసా అని చెప్పేసి ఉంది. దీని లోపల వెరైటీగా ఏమేమి వచ్చినాయి, కిస్మిస్ అవి ఇవి, జీలకర్ర ధనియాలు అవి ఇవి. తీసుకురా. లోపలికి ఎందుకు రా, నువ్వెందుకు రా, వాళ్ళు రివెంజ్ ఛాలెంజ్ ఉన్నారు. లోపలికి పోతే ఇనిపోతుంది. దాదా ఒకసారి వచ్చిపోదా బయటనే గింత ఎండ పడుతుంది, లోపల ఉండలేవు. ఎందుకురా ఏ కాదా గీడెందుకు వస్తాడు, నాకు అర్థమైతలేదు. మీరంటే రివెంజ్ ఛాలెంజ్ ఉన్నారు. మస్తుందన్న, పంపు. ఏం కాదు, పంపు. పోతే అటే ఉండాలి పావుగంట. నిన్ను ఇట్లా కాదు కానీ వీళ్ళు ఉత్తా పంపిస్తే పసు ఉండదు. నిన్ను దేనిలో దాంట్లో ఓడగొట్టి పంపిస్తా. పోతావుగా కన్ఫామ్గా, ఉత్తుగా పోతే మంచిగా ఉండదు. చెయ్యి పోరా. అరే వీళ్ళు తీసుకోరా అన్న, నువ్వు కూడా రా. వీడు బతకనిస్తలేడా? అరే టేప్ ఏదిరా, టేప్ లోపలనే ఉంది. ఇక పోర్రా రే నడుపు. ఏమేంద్ర గట్టు తింటావురా? మొత్తం ఇప్పుడే వచ్చి ఇందాన చెమటలు చూడము మస్తు ఉంటది. వేసా నచ్చిన పోతా నచ్చిన నేను బయటికి రాడిగా వెళ్ళే ఉంటాడు అయిపోయాక. అంతే 15 నిమిషాలు ఉండాలి నేను చెప్పి పంపించిన వానికి. ఇంకా 15 నిమిషాలు వేసి వచ్చినా నేను. ఏం కాదు, మంచిగా వచ్చిండు. అర్థమవుతుంది దానికి సినిమా ఇప్పుడు. చెమటలో వాడు వద్రా వద్రా అంటే లోపడి వేయండు, లోపడి పోయినాక బయటకు ఎవరే ఏమనిపిస్తుందిరా? అజా మొత్తం చెమటలు మొత్తం వచ్చినా ఒక 2 నిమిషాలకు రాగా లోపలికి సర్వైవ్ అయితే అవ్వలేదా? ఏమోనా అయ్యా. అరే లోపలనే ఉన్నావు అనుకో, నీకు నెక్స్ట్ ఒక థమ్స్ అప్ ఇస్తారా? వాళ్ళకి ఇంత ముందుకే మ్యాగీ ఇచ్చినా కదా, ఇక టైం ఎందుకు వేస్ట్ చేస్తాడు, వాళ్ళకి ఒక థమ్స్ అప్ అయితే ఇద్దాం. అప్పటి నుంచే గరం గరం తింటారు, గరం గరం తాగుతారు కాబట్టి కొంచెం చల్ల థమ్స్ అప్లు అయితే ఇద్దాం. అరే కూర ఇగో చిల్డ్ థమ్స్ అప్. థమ్స్ అప్ ఇస్తాడు, కూల్ ఉన్నాయి చిల్డ్. ఇగో ఇంకోటి చిల్లేడు ఎండగట్టి గరం గరం ఇస్తా అడిగి థమ్స్ అప్ కూడా. అజ్జా కూల్ అని ఎప్పుడో అవి ఏషేరి. గిన్నె కూడా మనతో పాటు ఆడైనట్టు అయిపోయిండు చూడు, కలిసిలేడు. మేమన్నా వచ్చి ఇప్పుడు దగ్గర 30 నిమిషాలు 40 నిమిషాలు అవుతున్నట్టుంది. వీడు వచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాలకి వీడు ఘోరం వచ్చినాయి. ఇక్కడ చూపెట్టు మొత్తం పచ్చి అయింది.
ఎందుకు పెడుతున్నావు అదంతా ఈయనన్నా ఏమైందిరా ఈయనన్నా చింతలో పోయి అజ్జా యో సెయి మీద నీళ్ళు పడితే ఏమన్నా ఉందా? చల్ల ఉందా అమ్మా దమ్మాడతలేదు నిజంగా ఇప్పుడైతే ఇది పట్టుకురా ఒకసారి పట్టుకురా చేతి పట్టుకోవాలి నీళ్ళు కూడా గరమైన అన్న నీ అబ్బో మీరు చూసినట్టయితే ఇక ఒకసారి డింపికి చూడర్రి మొత్తం ముక్కు మించాలి ఇగో కింద ఆడుతున్నాయి అన్న జబ్బలకు ఇగో రామ శంకర కానీ ఇప్పుడు వచ్చినా మొత్తం అవతల అరే మా అయిపోయినరాడు ఇంకా కర్రగైతోరా నాని ఇంకా కర్రగైతోరా నాని వీనికి ఇగో అరే అంగేసుకో రెండు గట్ట కనబడుతున్నావు మన జాంబీ లెక్క కనబడుతున్నావు మొత్తం పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నది ఇప్పుడు నువ్వు ఉండాలి మొత్తం అయిపోయాక నేను అసలుకే అవన్నీ ఏం లేవు తమసా పట్రా అయ్యా అన్న ఇంతసేపు అవుతున్నా ఏంద్రా మొత్తం చింతలో 8 నిమిషాలు అయితే నేను వచ్చి నువ్వు 5 నిమిషాలు అవుతుంది ఇంకా 10 నిమిషాలు ఉండాలి 15 నిమిషాలు అని చెప్పిన అప్పుడే మొత్తం బాడీ మొత్తం కారిపోతున్నాయి చింతలు మొత్తం మరి ఎవడు పోమన్నాడు రివెంజ్ ఛాలెంజ్ వాళ్ళకి నువ్వెందుకురా టేస్ట్ అయినా అయితే మాది ఒక సైడ్ ఏడు వల్ల నవ్వల్లా అనిపిస్తుంది వీళ్ళు చూస్తే వచ్చిన 5 నిమిషాలకి ఆ మామ అవుతుండు చెమటలు వచ్చినాయి అరానికి మొత్తం ఏం కాడికి కారుతున్నాయి ఇట్లా చెమటలంతా. వాడు ఇప్పుడు ఇంకో 5-6 నిమిషాల్లో బయటకు వస్తాడు వచ్చిన తర్వాత వాడి పరిస్థితి ఎట్లుందో కనుక్కుందాం లోపల పరిస్థితి అప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడు థమ్స్అప్ లాగా థమ్స్అప్ ఇచ్చిరుగా నేను తాగుతా చల్ నేను తాగుతా నీకు ఇలా లేదు అసలు మా ఇద్దరికైనా ఇచ్చిండు మేమే తాగుతాం. తాగి తేనా లేదురా ఆగిరా ఇదే అజ్జా అచ్చానా ఏంటా గిట్ట చెప్తారు ఎందుకొచ్చి ఆగమని చెప్తాను నేను రమ్మనవారా మేము అసలు నీళ్ళకు చింగిడిగా ప్రశాంతంగా థమ్స్అప్ కూడా దానిలే అవతలకి ఎలా కొట్టరి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కోసం మరొక ఐటమ్ వాళ్ళు తింటారా ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం మీరు చూడొచ్చు గరం గరం సమోసాలు అయితే వచ్చేసినాయి రే సమోసే సమోసానా గరమా గరం సమోసే చల్లటి కర్బూజా ఏదో ఒకటి చల్లడి ఏం లేవు మొత్తం గరమే వేసేరిగా దాని మిరపకాయలు ఉంటే తినరా రే మిరపకాయలు ఈ గరానికా టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 44 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక 16 నిమిషాలు అయితే వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది ఆ లోపల వీలైనంత టార్చర్ పెట్టి ట్రై చేద్దాం ఒరే నువ్వు రావారిగా దా మరి అడ్డు ఉండు ఉండు అచ్చా అజ్జా డింపి నువ్వు వెనక తిరుగు ఎట్లుంది నాకు అంతగా అనుకుంటుందా లోపల టేస్ట్ అయినా నేనే పోతా పోతా అంటే గారు వద్దానంగా ఎక్స్పీరియన్స్ చూద్దామని పోయినా నేను ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఇట్లా అయిపోయినా మొత్తం వాళ్ళు కూడా అట్లా ఉన్నారా ఇది అసలైన రివెంజ్ ఛాలెంజ్ వాళ్ళు హాటెస్ట్ రూమ్ వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అనేది తెలుస్తుంది ఆల్మోస్ట్ టైం దగ్గర పడ్డది ఇక ఇంకొక 15 మినిట్స్ అంతే అక్కడ చూడు
ఇప్పుడు సమోసాలు అయితే ఇచ్చిర్రు, ఇవి కూడా గరం గరం ఇచ్చిర్రు. అబ్బో థమ్స్అప్ లో బొర్రుడు అవుతుంది మొత్తం. నీళ్ళు కూడా అయిపోయినా అన్న. ఇంకో బాటిల్లో నీళ్ళు ఇస్తారా అన్న? నీళ్ళు ఏం లేవు. ఈరి బాటిల్ అన్న ఒక బాటిల్ నీళ్ళ నీరేజరా నీళ్ళు ఏం లేవు. చచ్చిపోయేటట్టున్నాం. 10 నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోతుంది. రెడీ ఉండరు ఇక. ఓకే గరం గరం ఈ సమోసా తినంతి అద్దుతి అన్న. గరం గరం ఉంది, చల్లైన తింటాం. వద్దే బయటకి ఇచ్చేసారు. అవి తిన్నాకనే బయటకు వస్తారు. సరే సరే తీసుకోవా. అబ్బా లోపల ఎంత ఉంటుంది ఆలుగడ్డ ఇట్లా సుర్రుమంటుంది, కాలుతుంది లోపల, వేడి ఉన్నది అట్లే. గంతనే వేడి ఉంది అవే. భయం అవుతుంది తినాలంటే ఈ గరానికి. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. కాలుతుందా? ఇగో అబ్బో. సో లోపల మనోళ్ళు అంతసేపు ఉండి నార్మల్గా డిహైడ్రేట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. 1 లీటర్ వాటర్ ఇచ్చినా వాళ్ళు తాగిరా ఏం చేసిరో వాళ్ళకే ఎరకాది. సో వాళ్ళు ఇక బయటకు వచ్చే టైం దగ్గర పడుతుంది కాబట్టి ఒక లాస్ట్ 5 మినిట్స్ ఉందన్నప్పుడు వాళ్ళకి పెరుగు ప్యాకెట్లు అయితే ఇస్తా. కొద్దిగా తాగేస్తారు, కొద్దిగా వాటర్ లెవెల్స్ అయితే పెంచుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ కొబ్బరి బొండాలు కూడా ఇద్దాం వాళ్ళకి. దానివల్ల కొంచెం వాటర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే డిహైడ్రేట్ అయ్యి పడిపోతారు ఆయన. సో సేఫ్టీ ఉండాలి, ఛాలెంజ్ ఉండాలి, రివెంజ్ ఉండాలి. సో ఇప్పుడైతే ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దాం. దగ్గర పడవచ్చు టైం నాకు తెలిసి 47 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. రే ఏమైనా సప్పు లేదు? ఉన్నారా? ఏం చెప్తారు? తింటారా సమోసాలు? వీళ్ళకి గరం కారం ఇచ్చే వరకు ఎంజాయ్ చేస్తారు లోపల. ఎట్లుంది గరం కారం సుర్రు అంటుంది. ఎంజాయ్ పండుగ. మీదనేమో సమోసా మీదేమో మంచిగా ఉంది చల్లగా, లోపల గరం గరం. ఇంకెంత ఉన్నా టైం? ఇంకా 13 మినిట్స్ 12 మినిట్స్ ఇంకా 12 మినిట్స్ టైం గడతలేదు కదా లాస్ట్కి. ఇంకా కట్టలేదా నాకు ఇట్లా? ఎట్లుందిరా గంటైనా గరం ఉంది లోపల. నువ్వు ఉండుదా గీడు ఫుల్ గరం ఉన్నా పోయి ఆడతలే అన్న. ఇప్పుడు వచ్చేటప్పుడు బయటకి అన్నా. అబ్బా ఘోరం అవుతుందన్నా. కళ్ళు తిరిగినట్టు అవుతుంది వెరైటీగా. అట్నే ఉంటది. ఇంకా 10 నిమిషాలు ఉంది అంతే. అబ్బా 10 నిమిషాలు కూడా ఇంక 8 నిమిషాలే ఉంది. 8 నిమిషాలు ఉందా? కళ్ళు తిరిగినట్టు అవుతుంది రాగురు. ఇట్లా నెత్తిన వచ్చినట్టు అవుతుంది నాకు వెరైటీగా. సో వాళ్ళు ఇక బయటకు వచ్చే టైమింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇవి అయితే ఇచ్చేస్తున్నా. పెరుగు తావుర్రి, కొద్దిగా హైడ్రేట్ అవుతారు. తావుర్రి బాడీ ఎందుకన్నా తిమ్మురు లెక్కుతున్నా అంత అట్నే ఉంటది. తాగుర్రి. పెరుగు అయితే ఇచ్చిర్రు, అంతా తింపుతున్నట్టు అవుతుంది అని చెప్పేసరికి వేసేరి టైం దగ్గర పడ్డది. ఇక బయట తీస్తా ఇంకొక 7 నిమిషాలకి అంతే. మీకు బయటకు వచ్చిన తర్వాత కోకోనట్స్ ఉన్నాయి. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. వస్తాయి వస్తాం. ఎందుకు రాము? వస్తే తాగురు, రాకపోతే అలా పెడతాం సైడ్. 8 నిమిషాలు కూడా ఆగేటట్లేదన్నా, అంత ఘోరం ఉంది. అబ్బో ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఉంటది. గెలుతారా? మళ్ళా గెలితే ఏం కాదు. నువ్వు కేసినట్టు అవుతుంది. తింపినట్టు ఇట్లా మళ్ళీ బాడీ మొత్తం ఇట్లా తిమ్మిరి లెక్కుతున్నావా, కాళ్ళు చేతులు. అన్నా ఇంకెంతసేపు అన్నా? లాస్ట్ 4.5 మినిట్స్. 4.5 మినిట్స్. వర్షం అయితే లేదు ఇది. ఫస్ట్ రెచ్చిపోయారు గారా. అబ్బో ఏదో అనుకున్నాం కానీ అనుకున్నంత లేదు. 24 hours ఇంక 24 గంటలు ఉంటాం, ఒక రోజు ఉంటాం, ఒక రాత్రి ఉంటాం అన్నారు. ఏమైందిరా గంటనే? వీడు మీదికెళ్ళి మొత్తం ఇట్లా చెమటలు ఆడుతా చూసిన నెత్తిలోకెళ్ళి కళ్ళల్లో పోయి మన ఉప్పు కళ్ళల్లో పడితే, కారం పొడి కళ్ళల్లో పడితే ఎట్లా మండుతున్నాయి అట్లా మండుతున్నాయి కళ్ళు కూడా. వట్టి పెట్టి 2 పెడతా ఉప్పు. అంటే మీకు అంత జోక్ లెక్క అనిపిస్తుంది. ఉంటే అర్థమవుతుంది ఇలా. నేను అందుకే గంట అన్న. 2 గంటలు 2 గంటలు పెడదాంది. గంట కాగానే ఎప్పుడు మేము మొత్తం బయటకు వస్తాం డైరెక్ట్. అది ఆ మాత్రం భయం ఉండాలి. ఉంది ఇంకా టైం ఉంది, ఇంకా 4 నిమిషాలు. రే ఉన్నారా? 40 seconds టు గో. అయిపోయిందా? 40 seconds అంతే. మనం అన్న టైం అయితే ఇంకొక 30 seconds అయిపోతుంది. మేము కూడా బయటకు వెళ్తాం. 16. అగో
13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. గంట ఉంటారు 2 గంటలు ఉంటా అంటారు కదా రే 24 hours ఉంటా అన్నారు కదా ఏమైంది గీసుడికో వణుకుతున్నాయి చేతులు. అనుకుతున్నాయి డిహైడ్రేట్ అయిపోయారు అన్నట్టు బాగా. ఇది ఏంది మొత్తం తడిచిపోయిందిరా బాను తిరుగుతుంది అంతా చక్కెర వచ్చినట్టు అవుతుందా? ఇది ఇంకా ప్యూర్ ఎండాకాలం కాదు. ప్యూర్ ఎండాకాలం వచ్చినాక మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. స్టార్ట్ అయింది ఎండాకాలం. ప్యూర్ ఎండాకాలం ట్రై చేద్దాం మళ్ళీ ఒకసారి. ఎవడుంటాడు ఏ చెట్టు చెట్టు జింగిరిగా వీళ్ళకి బోండాలు తెచ్చిరా రే పిగిరట్టున్నారు ఆయన తే తొందర రే. గాలో తేమనుంది ఆ ఫీల్ సారీ కొత్తలో ఉన్నా. ఏదన్నా ఇది అలవాటు మొత్తం ఇళ్ళకి చెక్ వస్తున్నారు ఇక్కడ చూస్తున్న దేవరా. అంటే ఆగమామ అవుతుంది పాడమంతా జారిపోతుందన్న. ఇది వల్ల కొట్టిందా? పట్టుకొని కూడా వస్తలేదు. రాములు తీయవుందా వేసి పారే వీడు తాగుకున్నా సరే ఏం కదా తిరిగి రాగుర్రి కొద్ది కొద్ది తాగురు ఒకటేసారి తాగురు. లాస్ట్ తాగతారా ఆగమైంది ఇక్కడ 5-10 నిమిషాలు ఉందనక ఇంకెప్పుడైతే అనిపిస్తుంది టైము నూకెత్తుంది అటు ఇటు. స్టార్టింగ్ మీద జోష్ అంతా ఏమైంది కళ్ళు చూడరు ఎట్లయినా మొత్తం కళ్ళు మొత్తం గుంజుకపోయినాయి అటు. నీకురా కూర మొత్తం దివాలా వేసినావేమరా? ఒక 5 నిమిషాలు అబ్బో ఏం మాట్లాడేయకురా వీడు బాగా రెచ్చిపోయాడు కదా స్టార్టింగ్ లా. ఈ గంట సేపు సర్వైవ్ కానీ 24 hours కూడా ఉండొచ్చు ఇలా 24 hours కూడా ఉండొచ్చు ఇలా. సో మనోళ్ళు అయితే విజయవంతంగా సర్వైవ్ అయి బయటికి అయితే వచ్చిర్రు. సో ఈ శుభ సందర్భంగా వీడియోని అయితే ఇక్కడికి క్లోజ్ చేసేస్తున్నాం. మొత్తానికి అయితే రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్. మళ్ళీ ఏదైనా ఛాలెంజ్ పెట్టినప్పుడు గెలవడానికి ట్రై చేయరు. ఓకే మళ్ళీ ఓడిపోదు ఓకేనా? సో ఫైనల్గా ఈ చిన్న రివెంజ్ ఛాలెంజ్ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. Bye.